ఇది 1992 సంవత్సరం. మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. అయితే తను ఎల్కేజీ చదువుతుంది. అయితే ఇంట్లో అమ్మ నాన్నకి గొడవ అవుతుంది. ఏంటా అని చూస్తుంది. అయితే తను నిలబడి చూస్తూ ఉండంగానే తన పక్కకి తన చెల్లి వచ్చి నిలబడుతుంది. ఏమైందక్క అని అడుగుతుంది. అయితే తను ఇద్దరు చాలా చిన్న పిల్లలు, ఇద్దరు ఒకటే స్కూల్ చదువుతున్నారు. అయితే పరిస్థితుల ప్రభావంతో ఇంకా ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేక రోజు గొడవలు. ఎందుకంటే చాలా పేదవాళ్ళు. అయితే ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మ అంటుంది, లేదు నా పిల్లలని నేను ప్రైవేట్ స్కూల్లో వేశాను, కనీసం ఒక 2 సంవత్సరాలైనా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్లోనే ఉంచుతాను అని అరుస్తుంది. అప్పుడు వాళ్ళ డాడీ, ఈ డబ్బులు ఏమన్నా ఊరికనే వస్తాయి అనుకున్నావా? నేను ఇంత కష్టపడి జాబ్ చేస్తున్నానో నీకు తెలియదు. వచ్చే డబ్బులన్నీ వాళ్ళకే అయిపోతే ఇంకా నేను ఇంటికి రెంట్ ఏం కట్టాలి, ఇంట్లోకి కూరగాయలు ఏం తీసుకురావాలి, అసలు ఎలా అనుకుంటున్నావు నువ్వు? ఇద్దరు ఒకటే ఒక గొడవ, చాలా పెద్ద గొడవ అవుతుంది. అప్పుడు ఇంకా ఎల్కేజీ చదువుతున్న తనుజ వెళ్ళి అమ్మ, నేను ప్రైవేట్ స్కూల్లో ఏం చదవనులే, మా ఇద్దరిని చెల్లిని నన్ను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పగానే తన తల్లి ఒకటేసారి తనని పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు వాళ్ళ తండ్రి కూడా చాలా నా పరిస్థితుల వల్లనే ఇలా జరుగుతుంది, నేను చాతగాని వాడిని అని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా తన భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. అర్థం చేసుకో, మన పరిస్థితులు అలా ఉన్నాయి, మొత్తం స్కూల్ పిల్లలకి ఫీజు కట్టేస్తే రేపొద్దున ఏదైనా జరిగినప్పుడు చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు, నువ్వు అర్థం చేసుకో, కొద్ది రోజులు గవర్నమెంట్లో వేద్దాం, దాని తర్వాత నా దగ్గర డబ్బులు ఉంటే మంచి స్కూల్లో వేద్దాం అని అంటాడు. అయితే సరే అని చెప్పేసి ఎల్కేజీ మొత్తం పూర్తి అవ్వగానే ఇంకా వాళ్ళకి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. అయితే ఇంకా ఆ ఊరిలో ఆ ఒక్కటే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఇంటర్ కాలేజ్ నుంచి వేరే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు తను యూకేజీలో జాయిన్ అవుతుంది. అయితే యూకేజీ కాదు, ఎందుకంటే అక్కడ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్లాసే ఉంటుంది. అయితే ఇంకా తను తెలుగు మీడియంలో ఆలు, దాని తర్వాత 1వ తరగతి అంతే. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇలాంటివి ఉండవు. అయితే ఇంకా తనతో పాటు తన చెల్లి కూడా తీసుకెళ్తారు. తను ఆల్లో జాయిన్ అవుతుంది, తను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవుతుంది. అయితే వెళ్ళిన మొదటి రోజు నుంచి టీచర్ చెప్పేది ప్రతి ఒక్కటి చాలా శ్రద్ధగా వింటుంది. అయితే ఇంకా తను రోజు రోజుకి ఇంకా ఏవైనా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు తను జవాబులు చెప్తుండగా టీచర్స్ చాలా మెచ్చుకునేవాళ్ళు. అయితే ఇంకా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత అడిగేది స్కూల్లో ఎలా చెప్తున్నారని. అయితే పాప చెప్పింది, చాలా బాగా చెప్తున్నారమ్మా, అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా అర్థమవుతున్నాయి అని చెప్పేసి చాలా శ్రద్ధగా చదువుకునేది. నిజం చెప్పాలంటే అప్పుడు ఆ జనరేషన్లో చాలా బాగా చెప్పేవాళ్ళు. అన్ని సబ్జెక్టులో కూడా చాలా ప్రావీణ్యం గల వారు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ అన్నిట్లోనూ ఒక్కొక్క టీచర్ ఎలా అంటే ఇంకా సబ్జెక్ట్ని పూర్తిగా అర్థమయ్యేలాగా వివరిస్తూ చెప్పడంతో ఇంకా మంచి టీచర్స్ దొరకడంతో ఆ గవర్నమెంట్ స్కూల్ అనేది ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఆ పాపకి ఎక్కువ అనిపించింది. తను చాలా బాగా సంతోషంగా చదువుకుంటుంది. ఎలా అంటే ప్రతిరోజు బుక్స్ పట్టుకొని చదువుకునేది. తనకు ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు వచ్చేసేది. ఇంకా ఎగ్జామ్ టైంలో తను చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎలా అంటే ఏ ప్రశ్న అడిగినా కూడా తను జవాబు చెప్పేటట్టుగా బాగా చదువుకునేది. అయితే ఇంకా ఇలా జరిగిపోతూ ఉండగా తన స్నేహితురాలు, ఇంకా వాళ్ళ క్లాస్లో ఉన్న ఒక స్నేహితురాలు సడన్గా ఇంకా తర్వాత ఇయర్ నుంచి రావడం మానేసింది. అయితే అలా తను 5వ క్లాస్కి వచ్చేస్తుంది. 5వ క్లాస్ తర్వాత ఇంకా తను కొంతమంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇంకా వేరే స్కూల్కి షిఫ్ట్ అవుతారు. తన ఫ్రెండ్ కూడా ఏంటంటే 5వ తరగతి చదివిన తర్వాత తను అసలు ఇంకా
కనిపించదు. అయితే వేరే స్కూల్‌కి వెళ్ళిందేమో అనుకుని ఇంటికి వెళ్ళి కనుక్కుంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, లేదు తనని మేము హాస్టల్‌లో వేశాము. ఎందుకంటే హాస్టల్‌లో ఇంకా 10థ్ వరకి కూడా మంచిగా ఫ్రీగా చదువుకోవచ్చు. ఇంకా బట్టలు కూడా వాళ్ళే ఇస్తారు. తిండి కూడా వాళ్ళే పెడతారని చెప్తుంది. అయితే ఇంకా అప్పుడు తనకి కూడా వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఎలా వెళ్ళాలో తెలియదు. ఇంకా తన స్నేహితురాలు ఒక్కసారి స్కూల్‌కి వస్తుంది అందరినీ కలిసి వెళ్ళడానికి. అయితే తన దగ్గరికి వెళ్ళి మొత్తం అడుగుతుంది ఏంటి ఎలాగని. ఎందుకు అనంటే తన తండ్రి ఇంకా చదివిపించడు. ఎప్పుడో ఒకసారి తన స్కూల్‌కి దూరం చేస్తాడని అనుకుంటుంది. అందుకని మొత్తం వివరాలు సేకరించి ఇంకా తను చదువుకుంటానని చెప్పకుండా మీకు మేము భారం అవ్వకుండా ఇంకా మాకు స్కూల్లోనే తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, మీకు ఖర్చులు తగ్గుతాయి అని వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మకి చెప్పి ఒప్పిస్తుంది. అయితే వాళ్ళ డాడీ కూడా నాకు ఖర్చులు తగ్గుతాయి, కొన్ని సేవింగ్ చేయొచ్చు, అలాగే నా పిల్లలకి ఒక మంచి స్కూల్ దొరికింది అని చెప్తాడు. అయితే దానికోసం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని స్కూల్లోకి తీసుకుంటారు. అయితే ఇంకా ఈ పాప ఫస్ట్ క్లాస్ వస్తుంది. తను ఎలా అంటే మొత్తం ఎవరైతే ఎగ్జామ్ రాశారో అందట్లో ఫస్ట్ వస్తుంది. అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ నా చెల్లెల్ని కూడా బాగా చదివించాలి కాబట్టి అనేసి చెల్లెలకి కూడా డాడీ నీకు ఇంకా ఖర్చులు తగ్గుతాయి, చెల్లెలకి కూడా హాస్టల్లో వెయ్యి అని చెప్పి హాస్టల్లో వేయించిన తర్వాత ఇంకా బాగా చదువుతుంది. ఎందుకంటే అక్కడ ఏమి పని ఉండదు, చదువుకోవడమే వాళ్ళకి ఒక పని అంతే. ఇంకా లేవాలి, స్నానం చేసుకోవాలి, చదువుకోవాలి, ఇంకా క్లాసులు వినాలి, తినాలి, పడుకోవాలి. అయితే తనకి దక్కిన ఈ అవకాశాన్ని తను చాలా అదృష్టవంతురాలిగా ఫీల్ అయింది. నా ఈ అవకాశం దొరికినందుకు దీన్ని ఎలాగైనా నేను ఉపయోగించుకోవాలి, మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి రోజు బాగా చదివేది. తను ఎలా అంటే ఇంకా క్లాస్లో టీచర్ ఏమైనా చెప్తే అర్థం కాకపోతే కూడా గుచ్చి గుచ్చి అడిగేది. అయితే ఇంకా అలాగే 10థ్ క్లాస్ అయిపోతుంది. అయితే తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళు అని అంటాడు. అయితే అప్పుడు తనకి ఇంటర్ నుంచి ఉండే కాలేజెస్ అక్కడ బాగాలేదు, స్టడీ బాగాలేదు. అయితే నేను ఇక్కడే పెద్ద కాలేజీలో చదువుకుంటాను అని అంటుంది. అప్పుడు పెద్ద కాలేజీ లేదు, ఏమీ లేదు, చాలా డబ్బులు అవుతాయి, వెళ్ళి హాస్టల్‌కి వెళ్ళు అని అంటుంది. అప్పుడు ఇంకా కాలేజీలో చదివే ఒక సిస్టర్ని తీసుకొని వచ్చి చెప్పిస్తుంది. అప్పుడు అంకుల్ నేను కూడా ఈ కాలేజీలో చదువుతున్నాను, స్కాలర్షిప్ ఇస్తారు, మీరు బస్ ఛార్జెస్కి బుక్స్కి ఇస్తే చాలు అని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తుంది. అప్పుడు వీళ్ళ నాన్నగారు దానికి సరేనంటారు. అయితే ఇంకా రోజు వెళ్ళాలంటే 20 రూపాయలు అవుతుంది. ఎందుకంటే అది బస్ ఛార్జెస్. అయితే ఇంకా మనకి బస్సులో వెళ్ళడం అలవాటు లేదు. ఎక్కడం దిగడం ఇంకా బస్ కోసం వెయిట్ చేయడం చాలా భయంగా అనిపించేది. అయితే ఒకసారి ఇంకా వాళ్ళ క్లాస్లోకి ప్రిన్సిపాల్ వచ్చి ఇంకా మీకు దగ్గరనే ఉన్నవాళ్ళు కాలేజ్ బస్సులో వెళ్ళండి, ఎందుకంటే బస్ ఫీజు తక్కువగానే ఉంది కదా, మీరు బస్కి పెట్టేది ఇక్కడ కాలేజ్ బస్కి పెట్టండి, మీ ఇంటికి దగ్గరలోనే డ్రాప్ చేస్తుంది కదా అని అంటారు. అయితే దానికి కూడా ఆ పాప వెళ్ళి ఇంకా తనుజ వెళ్ళి వాళ్ళ డాడీకి అడుగుతుంది. దానికి కూడా చాలా కోపించుకుంటాడు. ఎందుకు బస్సులో వెళ్ళొచ్చు కదా, కాలేజ్ బస్సే అవసరమా, ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళొచ్చు కదా, చాలా చిరాకు పడతాడు. అయినా కూడా బతిమలాడుకుంటుంది, తన సిచ్యుయేషన్ చెప్తుంది. సరే నాన్న కొద్ది రోజులు నేను కాలేజ్ బస్సులో వెళ్తాను, నాకు అలవాటు లేదు కదా, ఇన్ని రోజుల నుంచి నేను హాస్టల్లో చదివాను కదా. అయితే తర్వాత ఇంకా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. తన చెల్లి కూడా ఇంకా సేమ్ ఇలాగే తన 10థ్ క్లాస్ ముగించుకొని వచ్చిన తర్వాత తన చెల్లి భవిష్యత్తు కూడా చాలా బాగా ఉండాలని చెప్పి ఇంకా తనకి కూడా తన కాలేజీలోనే జాయిన్ చేయించుకుంటుంది. అయితే ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇంకా వేరే చుట్టాలు బంధువులు వచ్చి ఆడపిల్లలు ఎంత చదివినా వేస్ట్, వాళ్ళు చదివి నీకు ఏం చేస్తారని చదివిస్తున్నావు, లేదు
వద్దు, వాళ్ళకి పెళ్లి చెయ్యి, నువ్వు ఉట్టిగా చదివేసి నీ డబ్బులన్నీ అయిపోతాయి అని చెప్తాడు. అయితే ఇంకా అదే మాట ఈ పిల్లలకి చెప్తాడు. మీరు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకోండి 2 ఇయర్స్‌లో, నేను మంచి సంబంధాలు తెస్తాను అంటే, పెళ్ళికి ఎందుకు తొందర నాన్న, ఇప్పుడు మేము చాలా చిన్న ఏజ్‌లో ఉన్నాం కదా అని అంటారు. అయితే ఇంకా చిన్న చెల్లి మౌనంగా ఉంటుంది. అయితే తనుజ మాత్రం తన స్టాండ్ తీసుకుంటుంది. అయితే లేదు, నేను బాగా చదువుకోవాలి. ఎందుకు అనంటే నాకొక డ్రీమ్ ఉంది. నేను ఏదన్నా ఒకటి సాధించాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచే కాదు, నా చిన్నప్పటి నుంచే నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను అందరికంటే ఎత్తులో ఉండాలి. నేను చాలా బాగా చదువుకోవాలి, ఒక పెద్ద లెవెల్‌కి రావాలి అని అంటుంది. అంటే అందుకు వాళ్ళ నాన్నగారు అంటారు, నువ్వు లెవెల్‌కి వస్తావో లేకపోతే ఏ పని మనిషిలాగా ఉంటావో ఎవరికి తెలుసు, ఇప్పుడు మాత్రం నన్ను చంపుకొని తింటున్నారు చదువు అనేసి అని అంటాడు. అప్పుడు తను చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. అయినా కూడా ఎవరితో ఏమి మాట్లాడకుండా ఒకటే పని చేస్తుంది, చదువుకోవడం. బుక్స్ అన్నిటినీ జల్లెడ పట్టినట్టు చదవడం, ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం. ఇంటర్లో కూడా మంచిగా పాస్ అవుతుంది. పాస్ అయిన వెంటనే తను అనుకుంటుంది, నేనేం చేయాలి నెక్స్ట్ అని ముందే నిర్ణయించుకుంటుంది. నేను ఒక మంచి చదువుకోవాలి అనేసి అనుకున్న టైంలో ఇంకా అందరూ అంటారు, నువ్వు డిగ్రీ చదివిన తర్వాత నీకు మంచిగా గవర్నమెంట్ జాబ్స్ పడతాయి, అప్పుడు నువ్వు రాయొచ్చు, మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అంటే తను అనుకుంటుంది, అవును నా కల ఇదే, నేను మంచి పొజిషన్కి వెళ్ళాలంటే దానికి మెట్లు ఈ చదవడమే, దానికి మెట్లు ఇదే, ఈ మెట్లు ఎక్కాలి అనేసి తను అనుకొని నేను డిగ్రీ చదువుతా అని చెప్తుంది. నువ్వు డిగ్రీ చదవడం ఏంటి, పెళ్లి చేసుకొని వెళ్ళు అని అంటాడు. అంటే లేదు, నీకెందుకంత ఇదవుతుంది, నీకెందుకంత భారంగా ఫీల్ అవుతున్నావు, ఏమంత ఖర్చు పెడుతున్నావు, నేను గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్తోనే కదా ఇన్ని రోజులు చదివినా, 10th వరకు కూడా నీకు భారం లేకుండా హాస్టల్కి వెళ్ళి చదువుకున్నాం, ఎందుకంత నీకు ఇలా భారంగా ఫీల్ అవుతున్నావు నాన్న, అంత భారంగా ఏమయ్యింది ఎందుకు అనేసి బాగా అరుస్తుంది. ఫస్ట్ టైం తన అరిచి తన ఆవేదన అంతా చెప్తుంది. అయినా కూడా వాళ్ళ డాడీ మనసులో ఏంటంటే ఇంకా ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయో ఇదే ఆలోచన. అయితే తను అంటుంది, నీ డబ్బులు నాకు అవసరం లేదు, కాకపోతే పెళ్ళి కూడా నీ డబ్బులతో అవసరం లేదు, అసలు నువ్వు నాకు పట్టించుకోకు, నా చదివేదో నేను చూసుకుంటాను అని చెప్పేసి తను డిగ్రీ కాలేజీలో జాయిన్ అవుతుంది. అయితే డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సేమ్ సిచ్యుయేషన్, అక్కడ ఫ్రీ సీట్ వస్తుంది, కాకపోతే బస్ ఛార్జెస్కి డబ్బులు కావాలి. ఇంకొకటి స్కూల్లో అయితేనేమో స్కూల్ డ్రెస్ ఉంటుంది, కానీ కాలేజ్లో అలా కాదు కదా, ఖచ్చితంగా సివిల్ డ్రెస్లో ఉండాలి. తన దగ్గర అన్ని చినిగిపోయిన డ్రెస్సెసే ఉండేవి. అయితే తను ఇంకా అలా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అన్ని చినిగిపోయినవి ఉన్నాయంటే తను జమ చేసుకున్న డబ్బులతో పిల్లలకి 2 జతలు కుట్టిస్తుంది. అయితే ఇంకా తను కూడా వాళ్ళ చెల్లెల్ని ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజీకి తీసుకెళ్తుంది. అయితే ఇద్దరు కూడా ఎప్పుడు పాత బట్టలు వేసుకొని ఉండేవాళ్ళు, కాకపోతే బాగా చదువుకునేవాళ్ళు. ఎప్పుడైనా నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక డ్రెస్ కొనియండి, ఒక 200 ఇవ్వండి చాలు, నేను డ్రెస్ కొనుక్కుంటాను, ఏదైనా మంచి డ్రెస్ కొనుక్కుంటాను, అన్నీ చినిగిపోతున్నాయి నాన్న, కొన్ని డ్రెస్సులు కొనియండి అంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఇంట్లోకే ఖర్చు అవుతున్నాయి, ఉన్నాయి వేసుకోండి అని అనేవాడు. అందుకని తను ఏం చేసిందంటే డిగ్రీ చదువుకుంటానే ఇంకా పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం, ఇంకా అలాంటి చిన్న చిన్న పనులు చేయడం స్టార్ట్ చేసింది. అలా ట్యూషన్స్ చెప్పడం వల్ల డబ్బులు వచ్చేవి. తనతో పాటు తన చెల్లికి కూడా తను బట్టలు ఇప్పించింది. అయితే ఇంకా తన చెల్లికి చదువుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా చదువు అంటే ఎంత విలువైందో చెల్లికి ఎక్స్ప్లెయిన్ చేసింది. అయితే దాని తర్వాత తను ఏమనుకుంది, నేను డిగ్రీ వరకే చదవాలనుకున్నాను, కాబట్టి నేను డిగ్రీతో ఆపేస్తాను అనేసి ఇంకా ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చి ఇంకా ఒకసారి వాళ్ళ స్నేహితులతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు.
ఏముంది నీ కూతుర్లు డిగ్రీ అయిపోతుంది ఇప్పుడు, తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఇంకా నువ్వేం పని చేస్తావు, వాళ్ళతో జాబ్ చేయించు, మంచి శాలరీ కూడా వస్తుంది అని అంటారు. అయితే అందుకు ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడ జాబ్ చేస్తారు, నేను ఇక్కడ మాట్లాడానా ఆఫీస్లో, మీరు చెయ్యండి జాబు, మంచి జీతం ఇస్తారంట అంటే, అప్పుడు నాన్న నా ఇష్టం వచ్చిన జాబు చేస్తాను, ఇప్పుడు మంచిగా కరెక్ట్గా డెసిషన్ తీసుకునే టైం, ఇప్పుడు నేను అక్కడిక్కడ వెళ్ళి 10,000కో 5,000కో జాబ్ చేస్తే నా 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 నేను తీసుకున్న ఈ నిర్ణయానికి విలువ ఎక్కడుంటుంది, నా ఎయిమ్ అనేది ఎలా నేను చేసుకోవాలి, నా గోల్స్ ఎలా రీచ్ కావాలి అని అడుగుతుంది. అందుకు నాకు అంతా తెలియదు, నువ్వు వెళ్ళి జాబ్ చేయాల్సిందే అని అంటాడు. అందుకు ఇంకా తను ఏం చేస్తుందంటే, సరేలే పాపం నాన్నగారికి హెల్ప్ చేయాలి, లేకనే కదా అడుగుతుంది, డబ్బులు ఉంటే నన్నెందుకు జాబ్ చేయమని అంటుండే అని అనుకుంటుంది. ఇంకా చెల్లి అప్పుడు డిగ్రీ చదువుతూ ఉంటుంది. ఇంకా తను వెళ్ళి గవర్నమెంట్ వాటికి ప్రిపేర్ అవుతూనే ఇంకా జాబ్ చేస్తూ ఉంటుంది. కానీ అలా జాబ్ చేసి చదువుకోవడం తనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎలా చెప్పాలి నాన్నగారికి, నేను ఇక్కడ జాబ్ చేసి చదువుకోవడం అంటే నా వల్ల అవ్వట్లేదు, చాలా చాలా బాధపడుతుంది. అలా బాధపడుతున్న టైంలో చెప్తుంది నాన్నగారికి, నాన్న నేను ఇలా చెయ్యలేను నాన్న, కొద్ది రోజులు జాబ్ చేసి మానేసి నేను గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతాను అని అంటాడు. నీకెలా వస్తుంది గవర్నమెంట్ జాబు, నీ ముఖానికి అందరికీ వస్తుందా ఏంటి గవర్నమెంట్ జాబు అని చాలా ఎగతాళిగా మాట్లాడతాడు. అయితే ఇంకా అప్పటి నుంచి తను జాబ్ మానేసి ఇంకా హాస్టల్లో ఉండి చదువుకుంటూ మంచి ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి చాలా ఎగ్జామ్స్ పడేవి, చాలా రాసేది, కానీ ఎందులో కూడా తనకి వచ్చేది కాదు. కానీ తనకి ఏంటంటే అప్పుడు అర్థమైంది, ఇంకా బాగా చదువుకోవాలి నేను అనేసి కోచింగ్కి వెళ్తుంది. కోచింగ్ తీసుకున్న ఒక 2-3 సంవత్సరాల తర్వాత తనకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అయితే ఇంకా ఆ గవర్నమెంట్ జాబ్ రావడంతో ఇంకా ఆఫీస్లో మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా వాళ్ళ నాన్నగారు ఇంకా తన దగ్గరికి వస్తాడు. అయితే తను ఏమీ మాట్లాడదు, అందరూ అభినందిస్తారు. కానీ వాళ్ళ నాన్నగారు కూడా సంతోషంతో అందరితో మాట్లాడుతూ ఉంటాడు. కానీ తను మాత్రం వాళ్ళ డాడీ నవ్వినా, సీరియస్గా మాట్లాడినా అవన్నీ పట్టించుకోదు. తన ఎయిమ్, తన గోల్ అనేది రీచ్ అయ్యాను, నాకు అంతే చాలు. ఎందుకంటే మన జీవితంలో సొంత వాళ్ళే కూడా అప్పుడప్పుడు మనల్ని అవమానించవచ్చు, అందులో మన తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు. ఈ అవమానం ఎందుకంటే వాళ్ళు ఇది చేత కాదు అని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల కానీ వాళ్ళ చుట్టాల్లో కానీ ఎవరు సాధించలేరు కాబట్టి ఇది సాధ్యం కాదు, ఇది కొందరికే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు అనే భ్రమలో వాళ్ళు ఉంటారు. అయితే తను ఏంటంటే కటిక పేదరికం చూసింది, కళ్ళారా చూసింది. ఎల్కేజీలో ఉన్నప్పుడే ఫీజుల కోసం గొడవ పడ్డారు కాబట్టి తను అలాంటి స్థితిలో నుంచి చూసింది కాబట్టి చదువుకొని ఇంకా అలాంటి స్థితి తనకి రాకూడదు. పెద్దగా అయిన తర్వాత ఇంకా చదివే తనని చూసుకుంటుంది, మంచి పొజిషన్లు ఉంటే 10 మంది రెస్పెక్ట్ ఇస్తారు. ఇవన్నీ చిన్నతనం నుంచే తను అలవర్చుకుంది. ఇవన్నీ ఎవరు నేర్పిస్తే రావు, ఒక మనిషికి తనంతట తానుగా వస్తాయి ఒక్కొక్కసారి ఇలాంటివి. చూసారా, తనతో పాటు తన చెల్లి జీవితాన్ని కూడా చక్కబెట్టింది. ఇది ఒక గొప్ప క్యారెక్టర్ ఉన్న ఒక ఆడపిల్ల ఎలా ఉంటుంది అనేసి. తను ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఇంకా తన కాళ్ళ మీద నిలబెట్టింది. చూసారా, ఇందులో తనకి బస్లో వెళ్ళడానికి బస్ ఛార్జెస్ అడిగితే కూడా ఒక్కొక్కసారి వాళ్ళ నాన్నగారు జేబులో నుంచి తీసి చెయ్యికి కూడా ఇవ్వకుండా కింద పడేసి, తీసుకో వెళ్ళు, చిరాకు తెప్పిస్తున్నారు అనేసి చాలా కసురుకునేవాడు. అవన్నిటిని కూడా భరించి అవన్నీ మనసులోనే దాచుకొని కృంగిపోయి చదువులో మాత్రం చూపించలేదు. చదువులో రాణించింది, చదువులో సక్సెస్ అయింది, ఒక బెస్ట్ పొజిషన్కి వెళ్ళింది. ఇప్పుడు తను ఏంటంటే తను బయటకి వెళ్తే కారులో ఒక డ్రైవర్, ఒక సెక్యూరిటీ, అలాంటి ఒక పెద్ద ఆఫీసర్ పొజిషన్కి వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, తను నోరు తెరిచి కానీ చేయి చాపి కానీ ఎవరైనా అడిగే పరిస్థితుల్లో ఉందా? తను లేదు కదా. అదే ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్తే, ఇంటరో 10థ్లో పెళ్లి చేసుకొని వెళ్తే ఉండేది 2-3 పిల్లలకి తల్లయి ఇంకా వంట రూమ్లో వంట చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేది. అయితే తను అది కోరుకోలేదు, తనకు ఒక పొజిషన్ కావాలి, ఏదైతే మైండ్లో ఫిక్స్ అయిందో అదే ఫాలో అయిపోయింది, అదే చేరుకుంది తను.
అది ఎంతమంది ఇది జరగదు అని అన్నా కూడా సాధించింది. చూసారా? ఎందుకంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇంట్లో పని చేయడం తప్పు అని అనట్లేదు. కానీ మనిషి అన్నాక ఒక గోల్ ఉండాలి. పని ఎవరైనా చేస్తారు కదా. తను జాబ్ చేసి పని మనిషిని పెట్టుకోవచ్చు. తను చేయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ కావాల్సింది గోల్. తనకు గోల్ పెట్టుకుంది, నేను ఇలా ఉండాలి అనుకుంది. అలా ఉండడం కోసం తన చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడింది. చూసారా? మన చుట్టుపక్కల కూడా చాలామందికి కూడా తను అనుకుంది జరగదేమో, నా పరిస్థితులు ఇటువంటివి అనే ఆలోచనలు వస్తాయి. కానీ ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడున్న మన పరిస్థితి రేపటి మన విజయానికి అడ్డు కాదు. మీ పరిస్థితులలో ఉండొచ్చు, కాకపోతే నీ బ్రెయిన్తో ఆలోచించు. నీ బ్రెయిన్తో నువ్వు ముందుకు వెళ్ళు. నువ్వు ఎక్కడున్నావని మర్చిపో. నువ్వు ఒక డ్రైనేజ్ పక్కన కూర్చున్నావా, నువ్వు ఒక పార్కులో కూర్చున్నావా, పెద్ద మహల్లో కూర్చున్నావా కాదు, నీ మైండ్లో ఏం రన్ అవుతుంది అనేది ముఖ్యం. అందుకనే చదువుకునే టైం అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఎవరికి. కాబట్టి ఆ టైంని సద్వినియోగం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నా స్టోరీ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకొని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.